వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. బ్యాంక్ ఖాతాదారులపై కనీస నిల్వ అంటే మినిమం బ్యాలెన్స్, మరి ఈ పేరుతో చాలా జరిమానానే విధిస్తున్నారు బ్యాంకు వాళ్ళు. అయితే ఈ జరిమానాలపై లోక్సభ పిటిషన్ల కమిటీ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. సామాన్యులపై భారం పడకుండా ఉండాలంటే వెంటనే ఈ జరిమానాలను వెంటనే నిలిపివేయాలని కూడా కేంద్ర ప్రభుత్వానికి స్పష్టంగా సిఫార్సు చేసింది. అలాగే దీనిపై స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని కూడా కోరింది. అయితే కమిటీ అంచనాల ప్రకారం చూస్తే 2024-25 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ ప్రైవేటు రంగ బ్యాంకులు కలిపి సుమారుగా 4,817 కోట్లను మినిమం బ్యాలెన్స్ జరిమానాల రూపంలో వసూలు చేశాయి. మరి ఇది సామాన్య ఖాతాదారులకు పెద్ద భారంగా మారిందని కూడా కమిటీ అభిప్రాయపడింది. అయితే ఖాతాదారులను శిక్షించే విధానాన్ని బ్యాంకులు మార్చుకోవాలని కూడా కమిటీ చెప్తోంది. అయితే ఖాతాలో ఎక్కువ నిల్వ ఉంచే వారికి ప్రోత్సాహాలు ఇస్తోంది, రివార్డులు పాయింట్లు కూడా అందిస్తే, లేకపోతే ఇతర సేవా రుసుములు తగ్గించడం వంటి చర్యలు తీసుకుంటే మంచిదని కూడా తెలిపింది. దీనివల్ల ఖాతాదారులే స్వచ్ఛంగా తమ నిల్వలను పెంచుకునే అవకాశం ఉంటుందని కూడా పేర్కొంది. అయితే ఈ అంశంపై చర్చకు బెంగళూరుకు చెందిన పరమేశ్వరం కృష్ణ అయ్యర్ చేసిన ఫిర్యాదే ప్రధాన కారణంగా చూడొచ్చు. బ్యాంకుల జరిమానాలు సామాన్య ప్రజల ఆర్థిక పరిస్థితిని మరింత దెబ్బతీస్తున్నాయి. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకి ఇవి శాపంగా మారుతున్నాయని ఆయన కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. అయితే కమిటీ నివేదికలో కొన్ని ఆందోళనకర ఘటనలు కూడా ప్రస్తావించారు. అయితే అందులో ఎగ్జాంపుల్ చెప్తూ, బీహార్లో ఒక కూలి మహిళ తన ఉపాధి హామీ పథకం కింద ఆమె ఖాతాలో జమ అయింది 500 రూపాయలు. అయితే ఈ 500లో కూడా 440ని బ్యాంకు జరిమానా పేరుతో కట్ చేసుకుంది. మిగిలిన 60 రూపాయలని మాత్రమే ఇచ్చినట్లుగా పేర్కొంది. మరి ఇంకొక ఎగ్జాంపుల్లో చూస్తే, ఒక తండ్రి తన కుమారుడి అవసరాల కోసం పంపిన 5,000 రూపాయలు, అందులో కూడా 2,500 హాఫ్ ఆఫ్ ది అమౌంట్ కట్ చేసి కనీస నిల్వ లేదు అనే కారణంతో బ్యాంకు వసూలు చేసినట్లుగా కూడా కమిటీ వెల్లడించింది. మరి ఇలాంటి చర్యలు పేదల పొదుపు సొమ్మును దోచుకునేలా ఉన్నాయని తీవ్రంగా విమర్శించింది. అయితే గణాంకాల ప్రకారం జరిమానాల వసూళ్లలో ప్రైవేటు బ్యాంకులే ముందున్నాయని కమిటీ స్పష్టం చేసింది. ప్రభుత్వ రంగ బ్యాంకులు 2,045 కోట్లు వసూళ్లు చేయగా కేవలం 13 ప్రైవేటు బ్యాంకులు కలిపి 2,772 కోట్ల జరిమానాలు వసూలు చేశాయి. బీజేపీ ఎంపీ చంద్రప్రకాష్ జోషి నేతృత్వంలోని కమిటీ కూడా ఈ తేడాను స్పష్టంగా చెప్తారు. బ్యాంకుల స్వయం ప్రతిపత్తిని గౌరవిస్తూనే ఖాతాదారుల ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని కమిటీ అభిప్రాయపడింది. ప్రభుత్వ ప్రైవేటు రంగ బ్యాంకులన్నీ ఒకే రకమైన సరళమైన విధానాన్ని అమలు చేయండి, సహకార బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులకి కూడా ఇదే నిబంధనలు వర్తింప చేయాలని ఆర్థిక సేవల విభాగానికి చెప్తాను. మరి ఇదంతా ఇట్లా ఉండగా ఇప్పటికే కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు కనీస నిల్వ జరిమానాలు రద్దు చేశాయి. అయితే అందులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇది 2020 నుంచే ఈ జరిమానాలను పూర్తిగా ఆపేసింది. మరి అదే బాటలో కెనరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా నిర్ణయం తీసుకున్నాయి. ప్రస్తుతం యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వంటి బ్యాంకులు కూడా ఈ ప్రతిపాదనపై పరిశీలనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. చివరిగా ఒకటే, బ్యాంకింగ్ వ్యవస్థ ప్రజల కోసం ఉండాలే తప్ప వారిపై అదనపు భారం మోపటానికి కాదని కమిటీ చెప్తారు. మరి డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహిస్తున్న ఈ సమయంలో ఇలాంటి జరిమానాలు పెద్ద అడ్డంకిగా మారతాయని పేర్కొంది. మరి త్వరలోనే ఈ అంశంపై అన్ని బ్యాంకులు ఆదేశాలు వెలువడే అవకాశం ఉంది. మరి ఇది దేశవ్యాప్తంగా ఖాతాదారులకు పెద్ద ఊరటిచ్చే పరిణామంగా నిలవనుందని కమిటీ అభిప్రాయపడింది. మరి దీని మీద ఎప్పుడు డెసిషన్ తీసుకుంటారు అన్నది చూడాలి. దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.